సార్ ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి. లైన్లో నుంచి చాలా ఓపిక్గా ఈరోజు ఓటర్ని వినియోగించుకుంటున్నారు. ఇది శుభపరిణామం, ఎందుకంటే ప్రాథమిక హక్కు రాజ్యాంగం కల్పించింది. తప్పకుండా ఈరోజు ఒక పాజిటివ్ వైబ్రేషన్తో 100% కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధికి ఈరోజు ప్రతిపక్షాలు ఎన్ని దుష్ప్రచారాలు చేసిన, ఎన్నో విష ప్రచారాలు చేసిన, ఎన్ని తప్పుడు కథనాలు రాసిన, ఎన్ని తప్పుడు రాళ్ళతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిన, మంచిని చెడుగా పందిని నందిగా చూపించే ప్రయత్నం చేసిన, ఈరోజు ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోయిన దానికి ఈరోజు జరిగిన పోలింగే నిదర్శనం. ముఖ్యంగా మా నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో చేసిన సంక్షేమం, ముఖ్యంగా 2004 మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్, ఇన్ఆర్బిట్ మాల్ లాంటి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చిన విధానానికి ఎక్కడ చూసినా ఈరోజు 75%, ఎక్కడ చూసినా 70% అబౌవ్ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డారు. ఈరోజు ప్రత్యర్థులకి మాకు కూడా తేడాను గమనించారు. తప్పకుండా ప్రజలు 100% కూడా 70% ఓట్లతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతోంది. ఇంకా కూడా క్యూ లైన్లు ఉన్నారు నాకు తెలిసి, ఎందుకంటే 6 గంటల వరకు రూల్ పొజిషన్ ప్రకారం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వాళ్ళు అలౌ చేస్తారు కాబట్టి నాకు తెలిసి తప్పకుండా 10:30-11 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కపరాడ, రామజీ సిటీ ప్రాంతాల్లో పోలింగ్ జరిగే అవకాశం చాలా